దౌర్జన్యం అన్నది రాష్ట్రం అంతా మొదటి నుంచి చూస్తూనే ఉంది. ఇది తాజాగా ఈ అటాక్ ఎలా జరిగింది అంటే అసలు దానికి మూల కారణం నేను గత కొద్ది రోజుల క్రితం ద్వారకనాథ్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మా ప్రస్తుత ఎమ్మెల్యే అతని పైన ఒక క్రిమినల్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు. ఆ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా పోలీసు వాళ్ళు అలా కాలయాపన చేస్తున్నారు. ఈ విషయమే నేను అన్నమయ్య జిల్లా ఎస్పీ గారికి కూడా రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను. ఈ క్రమంలో ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడ్డం, ఈ నామినేషన్ కార్యక్రమాలు, ఈ యొక్క రకరకాల మనుషులు రోడ్లపైకి రావడం అన్ని చూస్తున్నాం. ఎప్పుడైతే నన్ను ఇంతగా హింసించినప్పటికీ 5 సంవత్సరాల పాటు కంటిన్యూగా అరెస్ట్ చేశారండి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులను. ఎందుకంటే నేను మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ సిపి పైన ఒక వ్యతిరేక గలం కాదు, కానీ వాళ్ళు చేస్తున్న అక్రమాలను నేను ధైర్యంగా బయట పెట్టడం, మీడియా ముందరికి వచ్చి జరిగిన విషయాలన్నీ చెప్పడం, ప్రజల్లో ఒక అలజడి ఆరోపంలో రూపొందడంతో వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు. గత కొద్ది రోజులుగా స్తబ్దతగా ఉన్నారు అని అనుకున్నాం, కానీ వాళ్ళు స్తబ్దతగా కాకుండా దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, మంచి ఒక అవకాశం కోసం ఎదురు చూశారు. ఎందుకంటే నేను కాపురం బి కొత్తకోటలో ఉన్నప్పటికీ కూడా నేను హైదరాబాదు, అమరావతి, ఢిల్లీ నా కార్యక్రమాల పైన ప్రతిరోజు ఏదో ఒక ప్రజా కార్యక్రమంలో నేను నిమగ్నమై ఉంటాను. ఇక్కడ ఇంటి దగ్గర ఉండడము చాలా తక్కువగా ఉండేవాడిని. కానీ ఎలక్షన్ కోడ్ రాబట్టి, ఎలక్షన్ కోడ్ కారణంగా నేను ఇంకా జడ్జిగానే ఉన్నాను కాబట్టి, ఎలక్షన్ కోడ్ లో నేను ఎక్కడా కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు కాబట్టి నేను గత 10 రోజుల నుంచి ఇంటి దగ్గర ఉంటూ ఇంటికి సంబంధించిన విషయాలన్నీ చూసుకుంటున్నాను. వాళ్ళు ఇక్కడ నన్ను గమనించారు, ఇతను ఇక్కడే ఉన్నాడు, ఎక్కడే వెళ్ళట్లేదు, కాబట్టి ఒక అవకాశం తీసుకుంటే ఎలా ఉంటుందనే ఒక దురుద్దేశంతో నిన్న ఒక 1 డే బ్యాక్ మొలకల చెరువులో పెద్ద కార్యక్రమం చేశారు వాళ్ళు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని, ద్వారకనాథ్ రెడ్డి గాని, ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళందరూ కూడా నిన్న మొలకల చెరువులో ఒక పెద్ద కార్యక్రమం చేసి అక్కడ అందరికీ కూడా వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఎవరైనా